యేసు ప్రభు యొక్క గొప్ప నామములో మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క కృప సమాధానము మీ అందును మీ కుటుంబం నందును ఉండునుగాక. దేవాతి దేవుడు మనల్ని తప్పకుండా ఆయన యొక్క మార్గాల్లో నడిపిస్తాడు. ఆయన మాటల్ని ప్రతి దినము కూడా వేకువజామున ఆయన సన్నిధిలోకి మనం వచ్చినట్లయితే వేకువజామున ఆయన సన్నిధిలో, అయ్యా నీ యొక్క స్వరాన్ని నేను వినాలి, ఈరోజు నేను నీ మార్గంలో నడవాలంటే, మీ చిత్తానుసారంగా నడవాలంటే నాకు నీ మాటలు వినాలయ్యా. మనుష్యుడు కేవలము రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు అని నేను నమ్ముచూ ఉన్నాను. మీ నోట నుండి వచ్చే మాటలే కదా నాకు జీవము. నాతో మాట్లాడేసయ్యా, ప్రతి దినము అయ్యా నాతో మాట్లాడేసయ్యా అని దేవుని సన్నిధిలో మనము వచ్చినట్లయితే మనకి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో నుంచి ఆయన స్వరాలని మనకి తప్పకుండా వినిపిస్తాడు. మనకి సత్యాన్ని బోధిస్తాడు. అసత్యాల నుంచి మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు. అబద్ధాల నుంచి మనకి విడుదలనిస్తాడు. రెండు మనసులు కలిగిన జీవితాల్లో నుంచి ఒక మనస్సు కలిగిన జీవితంగా మారుస్తాడు. రెండు మార్గాల్లో ఇంకా ఎన్ని దినాల పాటు మనం నడుస్తూ ఉండాలి? రెండు మార్గాల్లో నడిచేవారు, రెండు మనసులతో నడిచేవారు, రెండు ఆలోచనలతో నడిచేవారు ఒక నిర్ణయాన్ని తీసుకోలేరు, ఒక స్థిరమైన అడుగులు వేయలేరు. దేవుని సన్నిధిలోకి ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో రాలేరు. కానీ మన బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని యొక్క జీవితాన్ని చూద్దాం. ఈ వ్యక్తి యొక్క జీవితం ఎంత విశ్వాసంతో నింపబడి ఉన్నదో చూద్దాం. ఈ వ్యక్తి ఎలాగ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో కూడా చూద్దాం. మరి యేసు ప్రభు ఏం చేశాడో, మరి ఆ వ్యక్తి పట్ల ఎట్లాగా ఆ వ్యక్తి యొక్క అవసరతని ఎలాగ తీర్చాడో మనం నేర్చుకుందాం. ఇది మనం నేర్చుకున్నట్లయితే మనము కూడా, అయ్యా నేను కూడా ఇలాగ వస్తాను నీ సన్నిధిలోకి, నా ప్రతి అవసరాన్ని యేసయ్యా నువ్వు తప్పక తీరుస్తావయ్యా. చూద్దామండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, When Jesus came to Capernaum, a centurion came to him. యేసు ప్రభు కపెర్నహూము అనే ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు శతాధిపతి, ఒక అన్యుడు, యూదుడు కాదండి. శతాధిపతి అంటే అన్యుడు, యూదుడు కాదు. అన్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. శతాధిపతి అంటే అధిపతి, అంటే ఒక అధికారిగా ఉన్న ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి బహు వినయముతో, బహు దీనత్వముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే దీనత్వము అన్నది ఎంత ప్రాముఖ్యమో చూడండి. శతాధిపతి జీవితంలో లేకపోతే తన యొక్క ఇంటిలో ఉన్న అవసరతను బట్టి యేసు ప్రభు దగ్గరికి ఎలాగ వచ్చాడు అంటే దీనత్వముతో వచ్చాడు, దీనుడుగా వచ్చాడు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ. ఒక దీనత్వము కలిగిన మనస్తత్వము, అది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. యేసు ప్రభు యొక్క శక్తిని చూడాలంటే, యేసు నామములో ఉన్న శక్తిని నీ జీవితంలో, నా జీవితంలో చూడాలంటే గర్వముతో
నేనేదో చేయగలను, నా సమస్యని నేనే పరిష్కరించుకోగలను, నా సమస్యల్లో ఈ లోకంలో నా సమస్యల్ని నేనే చూసుకోగలను, నేనే పరిష్కరించుకోగలను అని అనుకుంటే అది ఎంత మాత్రమో సరైనది కాదండి. మన సమస్యలకి పరిష్కారము దేవుడు మాత్రమే, దేవాతి దేవుడు మాత్రమే, సజీవమైన దేవుడు మాత్రమే. సజీవుడైన దేవుని దగ్గరికి మనము వినయముతో, దీనత్వముతో శతాధిపతి ఎలాగా వచ్చాడో అలా వచ్చినట్లయితే తప్పకుండా యేసు ప్రభు యొక్క శక్తిని, ఆయన నోటి నుండి వచ్చు మాటలో ఉన్న అధికారాన్ని, దేవుని హస్తాన్ని మన మీద తప్పక మనం చూస్తాము. 6వ వచనంలో చూసినట్లయితే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. చూసారా ఏమన్నాడు? ఇక్కడ శతాధిపతి ప్రభువా అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఎవరో అతను తెలుసుకున్నాడు. యేసు ప్రభుకున్న గొప్ప స్థానము ఏమిటో అతను తెలుసుకున్నాడు. యేసు ప్రభు నామం పేరట ఎంత శక్తి ఉన్నదో ఈ శతాధిపతి తెలుసుకున్నాడు. అందుకనే ప్రభువా అని అంటున్నాడు. మనము కూడా దేవుని యొక్క నామంలో ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలి. సజీవమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి అంటే మనము బైబిల్ని చదవాలి. మనం బైబిల్లో ఉన్న ఒక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క మాటల్ని మనము చదువుకోవాలి, మనము మననం చేయాలి. దైవజనుల యొక్క మాటల్ని మనం వినాలి, సంఘాలకి మనం వెళ్ళాలి. ఎక్కడైతే కనుక దేవుని పరంగా మీటింగ్స్ జరుగుతున్నాయో ఆ యొక్క సభలకి, ఆ మీటింగ్స్కి మనం వెళ్ళాలి. దేవుని యొక్క మాటలు మనం వినాలి. దేవుని మాటలు మనం వింటూ ఉంటుంటే దేవుడు ఎవరు అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. మన ప్రతి అవసరాలను తీర్చేది దేవుడు మాత్రమే, ఆ ప్రభువు మాత్రమే. శతాధిపతికి, ఈ అన్యునికి ఒక గొప్ప సత్యము తెలుసుకున్నాడు. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మనము కూడా యేసు ప్రభు దగ్గరికి రావాలండి. ప్రతి దినము మనకి అవసరము, ప్రతి దినము మనకి దేవుడు అవసరంగా ఉంటూ ఉన్నారు. ప్రతి దినము మనకి దేవుని యొక్క వాక్యము అవసరతగా ఉంటూ ఉన్నది. మన ఆత్మ సంబంధమైన అవసరతలు, మానసికమైన అవసరతలు, శరీరపరమైన అవసరతలు, మన కుటుంబపరమైన అవసరతల్ని మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. చూడండి, శతాధిపతి ఇంటిలో అవసరత ఉన్నది. తన సేవకునికి బాగోలేదు, రోగముతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ రోగము అతన్ని చంపివేయవచ్చు, ఆ రోగము అతన్ని మరణంలోకి తీసుకువెళ్ళవచ్చు. మరణానికి చాలా దగ్గరగా ఉంటున్న ఆ సేవకుని ఒక జీవితంలో గొప్ప కార్యము జరగడానికి శతాధిపతి అటు ఇటు వెళ్లకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూడండి ఏమంటున్నాడో, అయ్యా, మా ఇంటిలో మిగుల బాధపడుచున్న నా సేవకుడు ఇక చనిపోయే స్థితిలో ఉన్నాడు. మరి మీ ద్వారా స్వస్థత అవసరంగా ఉందయ్యా అని శతాధిపతి యేసు ప్రభుతో విన్నవించుకున్నాడు, ప్రార్థన చేశాడు. యేసు ప్రభుకు తెలియపరిచాడు. చూసారా, యేసు ప్రభుకి తెలియపరచాలి. దేవాతి దేవునికి అన్నీ తెలుసండి. మీరు ఎక్కడున్నారో తెలుసు, మీరేం చేస్తున్నారో తెలుసు, మీ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలుసు. ఇక దేవునికి తెలుసు కదా అని చెప్పి మనం ప్రార్థన చేయకుండా ఉండకూడదు. మనము ప్రార్థన చేయాలి. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలోకి మనం రావాలి, ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలి. దేవునికి మనం తెలియపరచాలి, మన అవసరతలు మనం దేవుని సన్నిధిలోకి తీసుకొని రావాలి. అందుకనే ప్రార్థన అన్నది ఎంతో శక్తివంతమైన కార్యమది, శక్తివంతమైన కార్యమది. దేవుని యొక్క హస్తము రావడానికి, దేవుని యొక్క మాట యొక్క శక్తి మన జీవితాల్లో కనబరచడానికి ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అది. ఆమేన్, హల్లెలూయా. చూడండి యేసు ప్రభు ఏమన్నారో 7వ వచనం చూసినట్లయితే, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, జీసస్ టోల్డ్ ఐ విల్ కమ్ అండ్ హీల్ హిమ్. నేను వస్తాను, నేను వచ్చి స్వస్థపరుస్తాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు.
అంటే ఈ మాటలో ఉన్న గొప్ప అర్థము అంటే దేవాతి దేవుని యొక్క హృదయంలో మిమ్మల్ని స్వస్థపరచాలి అని, మీ అవసరతలను తీర్చాలి అని దేవుని యొక్క హృదయంలో గొప్ప వాంఛగా ఉంటా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మా మాటలు వింటాడా? దేవుడు మా ప్రార్థనలు వింటాడా? దైవజనులు ప్రార్థన చేస్తేనే వింటాడేమో. మేమే పాటి వాళ్ళము, మేము పాపులము కదా, మేము అన్యులము కదా, మేము ఎప్పుడు సంఘాలకి వెళ్ళలేదు కదా, ఎవరో చెప్తున్నప్పుడు మేము వింటూ ఉన్నాము. యేసు ప్రభు సజీవుడని, దేవుడని మా ప్రార్థనలు వింటారా దేవుడు? మేమే పాటి వాళ్ళము, మేమంత పరిశుద్ధులము కాదు కదా, మేము పాపులము కదా, మేము బాప్తిజం పొందుకోలేదు కదా, నీటి బాప్తిజం యందును మేము అంతగా ముందుకు వెళ్ళట్లేదు కదా, మా ప్రార్థనలు వింటారా యేసయ్యా అని అనుకోవచ్చు. చూడండి, అన్యుడైన శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. మీరు ఎలాగ ఉన్నా సరే, మీరు ఏ స్థితుల్లో ఉన్నా సరే, ఆ స్థితుల్లో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకురాగలడు. మీరు ఎలా ఉన్నా సరే, మీ ఆత్మీయ స్థితి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆ ఆత్మీయ పరిస్థితుల్లో నుంచి పైకి తీసుకురాగలరు. మహిమలో నుంచి ఇంకా గొప్ప మహిమలోకి దేవుడు తీసుకురాగలడు. మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏమిటి అంటే, దేవుని సన్నిధిలోకి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఎలాగైతే మీ యొక్క తండ్రితో, మీ యొక్క నాన్నతో మీరు మాట్లాడుకుంటారో, నాన్న నా అవసరత ఇది నాన్న, నాకు పెన్సిల్ కావాలి నాన్న, నాకు పెన్ను కావాలి నాన్న అని ఎలాగైతే ఒక బిడ్డ ఆ యొక్క తండ్రిని అడుగుతూ ఉంటాడో, అట్లాగే మనమందరం కూడా దేవుని బిడ్డలమే, మనమందరం కూడా దేవుని పిల్లలమే. దేవుని దగ్గరకు వచ్చి, యేసయ్యా నాకు అది కావాలయ్యా, అయ్యా నాకు ఇది అవసరతగా ఉందయ్యా, ఇదిగో ఇది చాలా సాధ్యంగా ఉందయ్యా, ఈ యొక్క రోగం అన్నది ఇక మరణంలోకే తీసుకెళ్తున్న రోగంగా ఉందయ్యా, ఈ క్యాన్సర్ అన్నది స్టేజ్ 4 క్యాన్సర్గా చెప్తున్నారయ్యా, మరి ఎంఆర్ఐ రిపోర్ట్లో అయితే స్టేజ్ 4 అని చెప్తున్నారయ్యా, మరి డాక్టర్ గారు అయితే ఒక 3 నెలల్లో చనిపోతావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారయ్యా. నాకు భయం వేస్తూ ఉంది, నాకు చాలా అవసరంగా ఉంటా ఉంది. ఇక డాక్టర్ గారు ఇక నా వల్ల కాదు, లేకపోతే మీకు ఎంత కీమోథెరపీ ఇచ్చినా, రేడియోథెరపీ ఇచ్చినా ఇక మీరు బ్రతకరేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చావు బ్రతుకులతో ఉన్న సమస్యగా ఉంటా ఉంది. ఈ రోగం ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ రోగము నా ప్రాణాన్ని తీసివేయచ్చు అని అంటున్నారు. నేనేం చేయమంటావు? నేనేం చేయాలి అని అంటే, యేసు ప్రభు దగ్గరికి రావాలి. మీరేం చేయాలి అంటే, యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎలాగైతే శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి తన అవసరతని, తన ఇంటిలో ఉన్న తన సేవకుని యొక్క రోగము ఎలాగా స్వస్థపరచబడాలి, ఆ సేవకునికి ఎలాగా సహాయము అందించాలి, ఎలాగా ఆ సేవకుని బ్రతికించాలి అని శతాధిపతి ఆలోచించాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మన ఆలోచన కేవలము ఆలోచనలోనే ఉండకూడదు, మన ఆలోచనలు ప్రార్థనగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. మన అవసరతలు కేవలము మన ఆలోచనలోనే ఉండకూడదు. మన ప్రార్థన, లేకపోతే మన యొక్క ఆలోచనలు, మన యొక్క అవసరాలు కేవలము ఆలోచనలోనే ఉండకూడదు. మన అవసరాలు ప్రార్థనలుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలు, లేకపోతే మన అవసరాలు కేవలము ఇక్కడ అక్కడ చెప్పుకోవడానికి మాత్రమే ఉండకూడదు. ఇదిగో నాకు ఈ రోగం ఉంది, నాకు ఆ రోగం ఉంది, ఇప్పుడు ఏం జరిగిద్దో, రేపేం జరిగిద్దో నాకు తెలియదు, ఎట్లానో నాకు చాలా భయం వేస్తుంది అని మనం ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పుకున్నా పెద్దగా మార్పు కనపడిపోవచ్చేమో. కానీ మన యొక్క అవసరాలు, శరీరపరమైన అవసరాలు అటు ఇటు చెప్పుకునే కంటే కూడా మనం ప్రభుతో చెప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుతో చెప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో చెప్పుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రభుతో చెప్తారు, అయ్యా ఇదిగో నా తమ్ముడైనా, ఇదిగో నా చెల్లైనా, ఇదిగో నా యొక్క అక్కైనా
ఈ యొక్క వ్యక్తికి బాలేదేసయ్యా, అయ్యా ఒక చావు బ్రతుకుల్లో ఉన్నదయ్యా, చావు బ్రతుకుల్లో ఉన్నాడయ్యా. ఎలాగైతే శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో, ఇదిగో ఎక్కడో ఎవరో ప్రార్థనాపరుడు ఉంటే ఆ ప్రార్థనాపరుడు చెప్పుకున్నా సరే ప్రార్థనాపరుడు ప్రార్థన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో తప్పకుండా ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలండి మన జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. మన పట్ల ఎక్కడో దయ చూపించేవాళ్ళు, మన పట్ల ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు మనకు ఉండాలండి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే విశ్వాసులతో ఒక సంబంధం కలిగి ఉండాలి. ఆమేన్. మనకి ఎప్పుడు అవసరం వస్తుందో మనకు తెలియదు, కానీ మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, మన కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఎలాగైతే శతాధిపతి ప్రార్థన చేస్తున్నాడు, ఎలాగైతే శతాధిపతి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, యేసు ప్రభుని అడుగుతున్నాడు, ఇదిగో నా ఇంట్లో ఉన్న నా సేవకుడిని బట్టి అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను అడుగుతున్నాను, యేసయ్యా గొప్ప కార్యం చెయ్యవా, స్వస్థత కార్యం చెయ్యవా అని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పారండి? యేసయ్య అన్నారు, నేను వచ్చి స్వస్థపరుస్తాను. ఐ విల్ కమ్ అండ్ హీల్ హిమ్. ఐ విల్ కమ్. ఎందుకు అలా అన్నారంటే అది తండ్రి యొక్క చిత్తముగా ఉంటా ఉంది. ఆమేన్, హల్లెలూయా. స్వస్థపరచబడటం అన్నది అది తండ్రి యొక్క చిత్తముగా ఉంటా ఉంది. దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. చాలామంది ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు, మీ చిత్తమైతే మమ్మల్ని స్వస్థపరచండి, మీ చిత్తమైతే మమ్మల్ని స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తారు. అది ఎంత తప్పుడు ప్రార్థనో కదా. మీ చిత్తమైతే కాదు, మీ చిత్తమే తండ్రి నన్ను స్వస్థపరచడానికి, మీ చిత్తమే తండ్రి నన్ను స్వస్థపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాంటి రోగమన్నా కానీ, ఆ రోగము మరణంలోకి తీసుకెళ్తున్న రోగమైనా కానీ, ఐసీయూలో మీరు ఉన్నారా, డాక్టర్ గారు అలా చెప్తున్నారా, ఇక 3 రోజుల్లో 4 రోజులు చనిపోతారు అని చెప్తున్నారా, ఇదిగో ఈ రోగము చాలా భయంకరమైన రోగము అని చెప్తున్నారా? అయితే ఈ రోగము మీ ఊపిరితిత్తుల్లో నుంచి ఇక అనేకమైన భాగాలకి వెళ్తూ ఇక మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లోకి తీసుకువెళ్తుంది, ఇక హయ్యర్ యాంటీబయాటిక్స్ని చాలా హయ్యర్ యాంటీబయాటిక్స్ని ఇవ్వాలి, ఏం జరిగిద్దో తెలీదు అని అంటున్నారా? 48 గంటల వరకు ఏం జరిగిద్దో మనం చెప్పలేము అని అంటున్నారా? ఎలాగా అన్నా సరే, ఏమి అంటున్నా సరే, దేవుని దగ్గర గనక మీ యొక్క ప్రార్థన తీసుకొచ్చినట్లయితే, మీ అవసరం తీసుకొచ్చినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి మీ యొక్క అవసరం తీసుకొచ్చినట్లయితే, అది ఎలాంటి రోగమైనా కానీ, ఎంత పెద్ద రోగమైనా కానీ, అది మరణంలోకి తీసుకెళ్తున్న రోగమైనా కానీ, యేసు ప్రభు నామం పేరట గొప్ప స్వస్థత కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజే ఐసీయూలో నుంచి మీరు బయటికి వస్తారు. యేసు నామములో మీరు స్వస్థపరచబడతారు. నేను నమ్ముతున్నాను. శతాధిపతి ఎలాగైతే తన సేవకుని పట్ల నమ్మాడో, నేను కూడా మీ పట్ల నేను నమ్ముతూ ఉన్నాను. శతాధిపతి ఎలాగైతే విశ్వసించాడో తన సేవకుని పట్ల, సేవకుడైతే మరణానికి అతి సమీపంగా ఉన్నాడు, రోగముతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, బహుశా ప్రార్థన చేస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ శతాధిపతి అయితే తన సేవకుని పట్ల భారం కలిగి, సేవకుడు మరణించకూడదు అని యేసు ప్రభు దగ్గరికి ఎలాగైతే వచ్చాడో, నేను కూడా మీ పక్షాన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నా యేసయ్య నా ముందున్నాడు, నా ప్రభు నాతో పాటు ఉన్నారు, ఇమ్మానుయేల్ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్ముతూ ఉన్నాను, నేను యేసయ్య దగ్గర ఉన్నాను, యేసయ్య ముందు నేను అడుగుతూ ఉన్నాను, అయ్యా ఇదిగో ప్రభు నా తమ్ముడు ఐసీయూలో ఉన్నాడు, నా యొక్క చెల్లి ఐసీయూలో ఉందయ్యా, ఇదిగో ప్రభు డయాలసిస్ మషీన్లో, ఓ ప్రభు తండ్రి డయాలసిస్ చేసుకుంటా ఉంది ప్రభు, నాయన ఆ కిడ్నీస్లో ప్రభు గొప్ప కార్యం చేయి నాయన, ఆ 2 కిడ్నీస్ చెడిపోయినాయి అయ్యా, యేసు నామంలో నూతన అద్భుత కార్యము జరుగునుగాక. యేసు నామంలో రాజా అయ్యా మీరు ముట్టగా ప్రభు తండ్రి నూతన కార్యము జరుగుతుంది యేసయ్యా. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నా దేవుడు వస్తాడు, నా యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్. దేవుని మాటలు మీరు వింటూ ఉన్నప్పుడే, మీరు విశ్వసిస్తూ ఉన్నప్పుడే దేవుని కార్యాలు జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. 8వ వచనాన్ని చూద్దాం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆమేన్. నా ఇంటికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదయ్యా అంటే
ఎంత దీనుడిగా ఉన్నాడో చూడండి, ఎంత తగ్గించుకొని దేవుని దగ్గర మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత గొప్ప దేవుడా, ఎంత గొప్ప యేసయ్యా, నా దగ్గరికి వస్తున్నావా, మా ఇంటికి వస్తున్నావా, అయ్యా ఒక్క మాట చాలయ్యా అంటే దేవుని మాట మీద ఆధారపడుతున్న శతాధిపతి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం అదే మాట్లాడుకుంటున్నాం. దేవుని మాటలు అవి శ్రేష్టమైన మాటలు, అవి శక్తితో నింపబడిన మాటలు, దేవుని నోట నుండి వచ్చు మాటలు, అవి ఆశ్చర్య కార్యాలు చేసే మాటలు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు వింటున్న దేవుని మాటలు అది మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది, మీ ఆత్మీయ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. మీ యొక్క మానసిక జీవితాన్ని రెండు మనసులుగా కాకుండా ఒక మనసుగా మార్చుతుంది. మీ శరీరంలో ఉన్న ఆ యొక్క రుగ్మతల్ని, రోగాలని తీసివేసి మీకు దీర్ఘాయువుని ఇస్తూ ఆశీర్వదిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. మీరు నమ్మినట్లయితే కనుక మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన ఎంతో శక్తివంతమైన ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలకి అనుగుణమైన ప్రార్థన, దేవుని మర్మాలకు అనుగుణమైన ప్రార్థన, అది శక్తివంతమైన ప్రార్థన. ఈ ప్రార్థనలో ఏకీవిద్దాం. దేవుని యొక్క అద్భుత కార్యాలని తప్పకుండా చూద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, క్యాన్సర్ రోగాల్ని తీసివేసిన యేసయ్యా, స్టేజ్ 4 క్యాన్సర్గా ప్రభువా ఇబ్బంది పడుతున్న నీ కుమార్తె జీవితంలో కార్యం చేస్తున్న దేవా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభువా 40 సంవత్సరాలు పైబడిన ప్రభువా నీ కుమార్తె జీవితంలో పెద్దగా వయసు లేదు ప్రభువా, కానీ ప్రభువా ఇక 3 నెలల్లోనే ఇక చనిపోతారు అన్నట్టుగా మాట్లాడుతున్న ఆ యొక్క మాటలు వినబడుతూ ఉన్నాయి తండ్రి. ఆ మాటల్ని క్యాన్సిల్ చేస్తూ ఉన్నాను యేసు నామములో రాజా, యేసు పరిశుద్ధ నామములో తండ్రి. ఆ యొక్క యావత్తు క్యాన్సర్ యొక్క ప్రభువా రోగాన్ని యేసు ప్రభు సిలువ మీద తీసివేశాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు సిలువ మీద తీసివేశాడు. నేను నమ్ముతూ ఉన్నానయ్యా. శతాధిపతి ఎలాగైతే నమ్మి యేసయ్య దగ్గరికి వచ్చాడో, నేను ప్రభువా ఇదిగో నీ కుమార్తె పక్షాన నేను నమ్మి, నీ కుమారుడు పక్షాన్ని నేను నమ్మి ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నానయ్యా. అయ్యా నీ మాట సెలవిచ్చావు, అందుకనే ప్రభువా అయ్యా నా తమ్ముడు ప్రభువా స్వస్థపరచబడుతున్నాడు. ఆ 2 కిడ్నీస్ ప్రభువానైనా బ్రాండ్ న్యూ కిడ్నీస్గా ప్రభువానైనా క్రియేటివ్ మిరకల్ ప్రభువానైనా మీరు జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా 2 బ్రాండ్ న్యూ కిడ్నీస్ని ప్రభువా మీరు ఇస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. నేను నమ్ముతున్నాను నాయన, ఏది మనుషులకి అసాధ్యమో అది నీకు సాధ్యమేనయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరికైతే ప్రభా కళ్ళు కనబడకుండా ప్రభా రెటీనాలో ప్రభా నైనా అయ్యా రెటినోపతి వచ్చి ప్రభా ఎట్లా నైనా రెటీనాలో ప్రభా ఇబ్బంది పడుతూ ఉన్నారో, రెటీనాలో ప్రభా నైనా ఒక రోగం వచ్చి ఓ ప్రభా తండ్రి మ్యాక్యులోపతి అంటున్నారో, ప్రభా రెటినోపతి అంటున్నారో, చూడలేని పరిస్థితులుగా ఉంటున్నారో, ఓ ప్రభా నైనా కళ్ళద్దాలు పెట్టుకున్నా సరే నైనా చూడలేకుండా ఉన్నారో, వారి కళ్ళల్లో ప్రభా నైనా నూతన కార్యము జరుగునుగాక రాజా. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో తండ్రి నూతన ఓ ప్రభా అద్భుతము అయా నూతనమైన కార్యము గొప్ప అద్భుతము జరుగునుగాక రాజా. ఆమేన్, హల్లెలూయా. తండ్రి నాయన అద్భుతాలు జరిగే ఈ సమయాల్లో మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతున్న ఈ సమయాల్లో తండ్రి అయా మీ యొక్క బిడ్డల జీవితాల్లో కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు చేయమని అడుగుతున్నాను తండ్రి. యేసు నామములో రాజా ఆశ్చర్యకార్యాలు చేయండి నాయన. ప్రభా తండ్రి ఎంతో చింతిస్తున్న ప్రభా నీ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో నూతన కార్యం చేయమని అడుగుతూ రాజా యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నేను నమ్ముచూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీరు, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీరు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని కూడా చూసి ఉన్నారు. మళ్ళీ మీ డాక్టర్ గారిని అడగండి ఎంఆర్ఐ తీయమని. మళ్ళీ అడగండి, అయ్యా డాక్టర్ గారు ఎంఆర్ఐ మళ్ళీ తీద్దామని అడగండి. ఆ ఎంఆర్ఐ రిపోర్ట్లో ఆ క్యాన్సర్ కణాలు కూడా ఏవి కూడా కనపడకుండా ఉన్నట్టుగా ఉన్న ఆ రిపోర్ట్ని దేవుని సన్నిధిలో పెట్టి దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. మీ జీవితాన్ని తప్పకుండా దేవుని సమర్పించుకోండి. కేవలము ఆశ్చర్య కార్యాలు మాత్రమే కాదండి,
మీ జీవితాలని దేవునికి అర్పించుకోండి, మీ కుటుంబాలని దేవునికి అర్పించుకోండి. ఆశ్చర్య కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తున్నాడు. కానీ మీ యొక్క అంతరంగ జీవితాన్ని కూడా దేవుడు రక్షించాలని, మీ యొక్క అంతరంగ జీవితంలో దేవుడు నూతనమైన లోతైన కార్యాలు చేయాలని, మిమ్మల్ని శుద్ధీకరించాలని, మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మీరు పాపం మీద జయం పొందుకొని మీరు యేసు ప్రభుతో నడవాలని, దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాలని, అనంతకాల జీవితంలో ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తముగా ఉంటా ఉంది. అయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఒక వాట్సాప్ నంబర్కి మీ జీవితంలో జరిగి ఉన్న ఆశ్చర్యమైన కార్యాన్ని మాకు పంపించండి. మేము కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో ఆనందిస్తూ, మీ ఆనందంలో మేము కూడా ఆనందిస్తూ, మేము కూడా దేవుని స్తుతిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని, మీ యొక్క వంశావళిని దీవించునుగాక. ఆమెన్.